ఈ కృతజ్ఞతలు అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. లూది అమ్మ ఆరోగ్యం బాగానే ఉందమ్మా? మంచిదమ్మా, మంచిది. మన మధ్యలో ఉన్న అశ్విని సిస్టర్ నిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారని మీ అందరికీ తెలియజేసాము. గ్రూప్లో ప్రార్థించారు చాలామంది. సో గూగుల్ మీట్లో కూడా మనం ప్రార్థించాము. సో కొంత ఉపశమనంతో వారు డిశ్చార్జ్ అయ్యి ఈ రోజున మీట్లో అశ్విని సిస్టర్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిల్లలు జాయిన్ అయ్యి ఉన్నారు. సో ప్రార్థించిన అందరికీ మా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మనమంతా ఐక్యతతో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 33వ వచనం నుంచి 38వ వచనం వరకు నేటి వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 33వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకొని నేటి వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. తీసిన వారు ఉంటే ఎవరైనా చదవండి ప్రియులారా. ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. మీరు ఇలాగు ప్రయాసపడి భక్తిహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని వలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అతడు ఇలాగు చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతన్ని సాగనంపారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధారాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన ఈ దినమందు మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకొని మా కొరకు దాచించిన లేఖనమును నాయన మేము ధ్యానించుకొని కూర్చుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగనే ప్రభువా, ఆశపడి కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను నాయన మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. ప్రభువా, మరి ముఖ్యంగా నాయన నిన్నటి దినమున అశ్విని సిస్టర్ని గురించి నాయన మేము చేసిన ప్రార్థనను మీరు ఆలకించి ప్రభువా కొంత ఉపశమనాన్ని కలిగించారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు చెల్లించుకొనిచున్నాం. ప్రభువా నాయన ఏమైనా మా ప్రార్థనలు వినగలిగిన గొప్ప దేవుడు అని నాయన మరొకసారి నాయన మేము నమ్ముచు తండ్రి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, హృదయముని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన మరొకసారి నైనా మేమంతా ఇలా కలవటం ఎంతో ఆనందదాయకం ప్రభువా. నాయన బిడ్డకు పూర్తి స్వస్థతను దయచేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. అలాగే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కోరికలను విజ్ఞాపనలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే అనుదినము మేము నేర్చుకుంటున్న లేఖనాలు తండ్రి మా జీవితాలకు ఉపయోగపడులాగున అది మా జీవితంలో దిద్దుకొనుటకు మీరిచ్చు ఆత్మీయ జ్ఞానముగా భావించిన ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి ఒక్క లేఖనము నాయన మా జీవితాలను దిద్దుబాటు చేసేవిగా ఉన్నవని నమ్ముచు తండ్రి అనుదినము మేము ధ్యానిస్తూ ఉండగా మాకు తన సహాయం దయచేయమని ఈ ప్రార్థనకు ఆది అంతము మీరే అవి నడిపించమని తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకోమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, బెన్యామీను గోత్రంలో మనము అపోస్తలుడైన పౌలు 3వ మిషనరీ జర్నీలో చివరి అంకంలో ఉన్నాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాము. ఈయన 3వ మిషనరీ జర్నీ కంప్లీట్ అవబోతుంది. ఇక ఈయన చివరిగా యెరూషలేము వెళ్ళి యెరూషలేములో తన 3వ మిషనరీ జర్నీని ముగించేస్తాడు. ఈ యెరూషలేంకి వెళ్లే ముందుగా నిన్నటి దినం మనము అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. నిన్నటి దినము చాలా విషయాలు నేటి సమాజంలో నేటి సంఘాలలో జరుగుతున్న అబద్ధపు బోధలు, తప్పుడు బోధలు, ఫాల్స్ ప్రీచింగ్స్ గురించి నేను మాట్లాడుకోవడం జరిగింది.
అది ఈ రోజున మన సంఘాల్లో ఇప్పుడు కనబడుతున్నాయి, కానీ ఆ రోజుల్లోనే పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘం వారిని పిలిచి హెచ్చరించినట్టు మనం నిన్న చూసాం. పిలిచి హెచ్చరించినట్లు సంఘంలో తోడేలు వంటి వారు ప్రవేశిస్తారు, వారు మందను కనికరింపరు అని చెప్పి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా సంఘంలో మీరు స్థిరులుగా ఉండాలి అని చెప్తూ 3 సంవత్సరాల పాటు రాత్రి మగళ్ళు కన్నీటితో నేను మీకు ప్రార్థన చేస్తూ ప్రతి వారికి మానక బుద్ధి చెప్తూ ఈ సంఘాన్ని నేను నిలబెట్టాను. నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు మరలా మిమ్మల్ని కలవకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ సంఘంలో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి ధైర్యం మీరు కలిగి ఉండాలి అని చెప్తూ ఆయన మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. సంఘాలలో మనం చూసాం ఎటువంటి ఫాల్స్ ప్రీచింగ్స్ ఈ రోజున సమాజంలో ఉన్నాయో నిన్నటి దినం మనం మాట్లాడుకున్నాం. ఎవరికైనా ఒకటైనా జ్ఞాపకం ఉందా? 8 రకాల దుర్బోధనల గురించి మనం మాట్లాడుకున్నాం. 8 రకాల దుర్బోధనలు, దుర్వినియోగం చేసేవారు. వెరీ గుడ్ సిస్టర్. మొట్టమొదట దుర్వినియోగము చేయువారు. దుర్వినియోగం చేయువారంటే వీరి గురించి మనం మాట్లాడుకున్నాం. వీరు పాపం చేసినా తప్పు లేదు, పాపం ఎక్కడ ఎక్కువ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుంది అని వాక్యాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు. పాపం ఎక్కువ చేయండి, అప్పుడు మీరు కృపకు పాత్రలు అవుతారు అని చెప్పే రాంగ్ ప్రీచర్స్ ఆర్ రాంగ్ ఫాల్స్ టీచింగ్స్ అనేవి సంఘాల్లో బయలుదేరినవి. ఇలాంటి వారు ఉన్నారని చెప్పి మనం చెప్పుకున్నాము. సెకండము పండిత వేషం వేసుకున్న బాబాలు, గారడీలు, అద్భుతాలు చేసే బాబాలు చాలా మంది తయారయ్యారు. మిరాకిల్ సెంటర్స్ అని పెడుతూ వాళ్ళు చేయి పెట్టగానే వాళ్ళు కింద పడి కొట్టుకోవటము, కింద పడిపోవటము, అరిచి కేకలు వేయటము, వీళ్ళు పళ్ళు బిగించి విపరీతమైన కేకలు వేస్తూ పెద్దగా కేకలు వేస్తూ ఈ పరిచర్య చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన క్రీస్తే స్వస్థత దయచేసిన తర్వాత చాలా మందికి చెప్పిన మాట, మీరు ఎవరికి చెప్పకుండా వెళ్ళి యాజకునికి మాత్రమే నీవు కనబరుచుకును సాక్షార్థం అని చెప్పాడు. ఆయన వీధిలో కేకలు వేయడు, అరవడు, నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసనార ఒత్తిని ఆర్పడు అని ప్రభు అయిన క్రీస్తు మనకు ఆదర్శమైనప్పుడు మనం ఎక్కడ ఆదర్శంగా తీసుకుంటున్నాము? స్వస్థత కావాలి అని మనం ప్రార్థించే వారంగా ఉన్నాం, కానీ స్వస్థత ఇచ్చి విపరీతమైన కేకలు వేసేవారు కనబడుతూ ఉన్నారు. అలా పండితులు బాబాలను చూసాం మనం. తర్వాత డివైడర్స్, విభజించేవారు అని చూసాం. వీళ్ళు సంఘంలోకి చేరి విభజిస్తారంటే మీరు మా వాళ్ళేనా? చాలా మందికి ఇది ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. కొత్తగా క్రీస్తును నమ్ముకున్న వారు అన్యులయ్యి క్రీస్తును నమ్ముకున్న వారికి ఎక్కువ భక్తి ఉండదు, వారు మనవాళ్ళు కాదు అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు, వీళ్ళు మొదటి నుంచి క్రైస్తవులు కాదుగా, అందుకే వీళ్ళు సరిగా లేరు అని చెప్తూ ఉంటారు. మీరు 1వ నెంబరా, 2వ నెంబరా, లేకపోతే ఇశ్రాయేలీయుల, ఫిలిస్తీయుల అని పేర్లు పెట్టి మరి విభజించి సంఘాలలో విభేదాలు కలుగజేస్తూ ఉంటారు. వీళ్ళు విభజించేవారు, అలాంటి వారు కూడా ఉన్నారని చెప్పుకున్నాము. తర్వాత విభజించేవారు తర్వాత ఎవరు చెప్పుకున్నాము? ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? భిన్న బోధలు బోధించేవారు, భిన్న మత అవలంబికులు, అలాగే భిన్నమైన బోధలు చేసేవాళ్ళు. భిన్నమైన బోధలు చేసేవాళ్ళు అంటే అప్పుడే పౌలు గారు గలతీ సంఘానికి చెప్పాడు, ఇంత త్వరగా మీరు భిన్నమైన బోధ తట్టు ఎలా తిరిగిపోయారు, నాకు ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. అంటే భిన్నమైన బోధలు బోధించే వాళ్ళు కూడా మనం చాలా రకాలని చెప్పుకున్నాం. కొంతమంది ఉంటారని చెప్పాము, పునరుత్థానము అయిపోయింది, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందే అనుకున్నాను మీకు. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారమే వెళ్ళాలి, ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము సున్నతి చేయించుకుంటేనే రక్షణ కలుగుతుంది అని చెప్పేవారు కొంతమంది ఉన్నారనుకున్నాను అని చెప్పాను. అలాగే యెహోవా మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే ఒక వర్గము, యెహోవా సాక్షులు అనే వాళ్ళు కూడా ఒక వర్గం వారు ఉన్నారు అని నేను చెప్పుకోవటము జరిగింది. కల్పన కాదు, మరి ఒక గ్రూప్ అయితే ఏకంగా వాక్యానికే ఎదురు చెప్పేవాళ్ళు ఉన్నారు అని చెప్పేవాళ్ళు అనుకున్నాము. మరి ఒక గుంపు అయితే వంశావళులు తీసుకొని దాని మీద కంటిన్యూగా వాదించేవారు. అలాంటి వారితో వాదన పెట్టుకోవద్దు అని చెప్పి పౌలు గారు క్లియర్గా చెప్పారు. కొంతమంది అయితే డంబాలు కొట్టుకుంటూ ప్రగల్భాలు పలికేవాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పి మనం నిన్న చెప్పుకున్నాం. దాని తర్వాత మరి ఒక గ్రూప్ ఉన్నారు, వాళ్ళని అనుకరించేవారు, ఇమిటేటర్స్ అని చెప్పాం. పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడతారు. ఆ పాస్టర్ గారు అంటే ఈయనకి అభిమానం, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన ఎలా పాడుతున్నాడు, ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇవి అనుకరిస్తుంటారు. కానీ దేవుణ్ణి అనుకరించే వారముగా ఉండాలి. దేవుడు మనకి అన్ని విషయాల్లో
మాదిరి ఉంచి వెళ్ళాడు. సో అందుకని మనం వీ షుడ్ బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ ఎలోన్. దేవుణ్ణి మాత్రమే అనుకరించే వారముగా ఉండాలి. ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఆ ఘనతకు పాత్రుడు కాదు అని మనము క్లియర్గా నిన్న చెప్పుకున్నాం. తర్వాత ప్రాఫిట్స్ గురించి చెప్పుకున్నాం, ప్రవక్తలు. ఇప్పుడు ప్రవక్తల ఆవశ్యకత లేనే లేదు అని చెప్పాం నిన్న. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పి మనము నిన్న చెప్పుకోవడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు వచ్చారు, కావలసినవన్నీ కూడా మనకిచ్చి, గ్రంథాన్ని మన చేతిలో ఉంచి, పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చి వెళ్తానని ఇచ్చి వెళ్ళిన ఆయన ఇక మనకి ఇంకేం కావాలి? ఇంకా ప్రవక్తలు అవసరం లేదు. ఒక ప్రవక్త వచ్చి నీ భవిష్యత్తు చెప్తానని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది తయారయ్యారు ఈరోజు సంఘాల్లో. సో అలాంటి బోధనలు కూడా నమ్మొద్దు. ఫ్యూచర్ చెప్తానని, వాళ్ళ ఫ్యూచరే వాళ్ళకి తెలియదు, మీ ఫ్యూచర్ చెప్తారని బయలుదేరే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నిన్న చెప్పుకున్నాము. తర్వాత అధిక లాభాస గలవారు అంటే ఈ ప్రీచర్స్, ఇలా బోధించేవారు, వీళ్ళకి కేవలము డబ్బు మీదే ఆశ ఉంటుంది. కేవలం వచ్చే విశ్వాసుల యొక్క జేబుల మీద, లేక స్త్రీల నగల మీద, లేక గల్లాపెట్టి మీద, వీటి మీదే ఉంటుంది, కానీ వాక్యం మీద ఉండదు. ఎప్పుడు వీటి గురించిన వాక్యాలు చెప్తుంటారు, కానీ ఒక పరిశుద్ధత కానీ, మారు మనసు కానీ, ఇలాంటి వాక్యాలు ఎప్పుడు వాళ్ళలో కనపడవు. ఇక్కడికి మీరు ఇవ్వండి, మీరు ఎంతగా ఇస్తే మీకు అంతగా దేవుడిస్తాడు అనే మాటను చెప్తూనే ధన ఆశను చూపించి వాటితో వచ్చిన వాటిలో బిల్డింగ్లు కట్టుకోవటము, ఈ పొలాలు కొనుక్కోవటము, స్థలాలు కొనుక్కోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. రైట్. అయితే బోధ చేసేవాళ్ళు అలాగని జీతానికి పాత్రుడు కాదా అంటే తీసుకోవాలి, కానీ అధికమైన ఆశ, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. ఏదైనా అధికముగా ఉంటే అది ఎప్పుడు దేనికి పనికిరాదు అది. సో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పి తిమోతి గారికి రాస్తూ పౌలు గారు చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మనము ఏం చెప్పుకున్నామంటే చక్కలి గింతలు పెట్టే బోధలు చేసేవారు. అంటే వీరి బోధలో మ్యాక్సిమం కథలే ఉంటాయి, ఎక్కువ కథలతోనే వాక్యాలను బిల్డప్ చేస్తుంటారు. సో దీనిలో ఆ నవ్వుతోనూ, ఒక వ్యంగ్య ధోరణితోనూ, లేకపోతే ఒక రకమైన అనుకరణ, మిమిక్రీ చేస్తూ చెప్పే వాళ్ళు కూడా బోధకులై ఉంటారు. ఇలాంటి బోధలు కూడా సంఘంలో ఉన్నాయి అని ఈ 8 రకాల బోధల గురించి పౌలు గారు ఆ రోజుల్లోనే ఒక టూకీగా కొంత తిమోతి గారికి రాసిన పత్రికలోను, అలాగే ఎఫ్ఎస్సి సంఘానికి కూడా కొన్ని సూచనలు చెప్తూ వెళుతూ ఉన్నాడు ఆయన. ఇలాంటి వారు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అక్కడి నుంచి కంటిన్యూషన్ ఏంటి అనేది మనం ఈరోజు పార్ట్లో చూద్దాం. ఈరోజు మనం చదువుకున్న వచనములో అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 33వ వచనములో చూద్దాం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఆ సంఘం వారికి తెలియజేస్తున్నాడు. నేను ఎప్పుడైనా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఒక బంగారు వస్తువు కానీ, ఒక వెండి వస్తువు కానీ, లేక బట్టలు కావాలని కానీ, అప్పు కావాలని కానీ తీసుకున్నానా? లేదే. నా చేతులు కష్టపడి నా కోసము, నాతో పాటు ఉన్న వారి కోసం కూడా నేను పనిచేసి కష్టపడి సంపాదించి నేను తిన్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఎంతమంది నేటి సమాజంలో ఉన్న సంఘ కాపరులకు మాదిరిన, ఎంతమంది సంఘ కాపరులకు మాదిరి చూడండి పిల్లరా. ఆయన కష్టపడి తనతో పాటు ఉన్నవారికి కూడా ఆయన ఏదో ఎంతో కొంత సంపాదించాలని సంపాదిస్తూ ఇస్తూ ఉన్నాడు చూడండి పిల్లరా. సో పౌలు గారు జనరల్గా మనకు తెలిసినంత వరకు ఏ పని చేసేవారని మనం చదువుకున్నాం? డేరాలు కుట్టేవారు. ఆయన కొరింథీలో ఉన్నప్పుడు అక్కడ డేరాలు కుట్టే వృత్తిలో ఉన్న ఇద్దరిని కలిశాడు, వాళ్ళతో పాటే ఈయన కూడా కుట్టేవారు. అయితే వెనకటి దినములలో మన పాత నిబంధన గ్రంథంలో రబ్బీలని పిలువబడే వాళ్ళు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఎవరి దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించారు? గమలీయేలు యొక్క తండ్రి పేరేంటో తెలుసా? గమలీయేలు యొక్క తండ్రి పేరు హిలేలు. ఆయన ఒక కార్పెంటర్. అంటే వెనకటి దినాల్లో రబ్బీలు కూడా ఒక ప్రొఫెషన్ని కలిగి ఉంటారు, ఏదో ఒక చేతి వృత్తిని కలిగి ఉంటారు. ఆ చేతి వృత్తిని చేయటం ద్వారా పండితుడే. గమలీయేలు పండితుడు కాదా? పోని గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న పౌలు గారు పండితుడు కాదా? ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టారు. అంత జ్ఞానం ఉన్న ఈయన కూడా పని చేయాలి, పని చేసి నేను నా కడుపు నింపుకోవాలి, నాతో పాటు ఉన్న వారికి కూడా నేను
ఇవ్వాలి అని చెప్పి ఆయనకున్న ఒక సద్గుణం ఎంత గొప్పది అంటే చూడండి, ఈ రోజున ధైర్యంగా ఎఫ్ఎస్సి సంఘం వాళ్ళకి చెప్తున్నాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా తనకు కావాల్సింది తను సంపాదించుకుంటూ పక్క వాళ్ళకి, బలహీనతలో ఉన్న వారికి ఇచ్చేవాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. మీకే తెలియను అని వాళ్ళకే వదిలేస్తున్నాడు ఎఫ్ఎస్సి సంఘం వాళ్ళకి. ఈ 3 సంవత్సరాలు నేను రాత్రింబగళ్ళు ఏడుస్తూ మీకోసం ప్రార్థన చేశాను, ఇంటింటికి తిరిగాను. ఇంటింటికి తిరగటం అంటే చూడండి ప్రియులారా, ఇంటింటికి తిరిగి వాక్యానికి అవిధేయంగా ఉన్న ప్రతి వారిని నేను ఒప్పిస్తూ వచ్చాను అని చెప్తూ ఆయన, నేను ఎవ్వరి దగ్గర ఏమీ తీసుకోలేదు, కష్టపడి నేను పనిచేసి నేను నాతోటి ఉన్న వారికి కూడా ఇచ్చాను. మీరు కూడా ఇలాగే ప్రయాసపడండి అని చెప్పి సంఘ పెద్దలకు చెప్తున్నాడు పౌలు గారు. సంఘ పెద్దలని వారిని పిలిపించి మీరు కూడా ఇలాగే ప్రయాసపడి ఏమని చెప్తున్నాడు, బలహీనులను సంరక్షించవలను, బలహీనతలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండండి మీరు కూడా అని చెప్పి ఆయన చెప్తూ ఆయన అంటున్న గొప్ప మాట ఏంటో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఆర్ ఇట్ ఈస్ ఆల్వేస్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు టేక్. అంటే మనము తీసుకొనుట కంటే ఇచ్చుట ఎంతో ధన్యకరమైనది అని చెప్పి ఈయన పౌలు గారు మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ ఆయన కోట్ చేసిన మాటను మనము గమనించినట్లయితే, ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనవలెనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతున్నాను. అయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే మాట మన సువార్తలో ఎక్కడా కనపడదు. అయితే ఒక రకంగా మనం ఆలోచిస్తే ప్రియులారా, యేసు చేసిన సూచిక క్రియలన్నీ కానీ లేక ఆయన చెప్పిన మాటలన్నీ కానీ పొందుపరచాల్సి వస్తే గ్రంథాలు సరిపోవు అని ఒక శిష్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా యోహాను గారు మాట్లాడుతున్నారు. చూడండి యోహాను గారి మాటల్లో ఏమంటూ ఉన్నారో చూద్దాం. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని గమనిద్దాం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని చెప్తున్నాడు. నాకు తోచుచున్నది. అలాగే 20వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఆయన ఇదే మాట రాస్తున్నాడు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి ఉండెను. అన్నీ రాయలేదు, కానీ కొన్నిటిని పొందుపరిచారు. ఇక్కడ ఆ వాటిలోనే ఒక మాట, గాస్పెల్స్లో లేని దాన్ని ఒక మాటను ఈ పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటూ ఒక జ్ఞప్తికి తెస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అన్న ప్రకారము, ఆయన మాదిరి ప్రకారము ఇవ్వటమే ధన్యత తీసుకోవటము కంటే మన ప్రభు అయిన క్రీస్తు వారు కూడా ఈ మాటకు మనకు మాదిరి. ఆయన ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చాడా, చేయించుకోవడానికి వచ్చాడా? పరిచర్య చేయడానికి వచ్చాడా లేకపోతే చేయించుకోవడానికి వచ్చాడా? చేయడానికి వచ్చాడు. అంటే చేయడము అంటే ఇవ్వడము. ఎలాగో చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంగా చూద్దాం. 28వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక గమనిస్తే మనము, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చనని చెప్పాను. తన ప్రాణము ఇచ్చుటకు, ఇవ్వటము అంటే డైరెక్ట్గా అయిన మన ప్రభు అయిన క్రీస్తు తన ప్రాణాన్నే ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎంతో విలువైన తన ప్రాణాన్ని క్రయధనముగా, ర్యాన్సమ్ అమౌంట్ అంటారు దాన్ని, ఒక క్రయధనముగా ప్రాణాన్ని ఇస్తున్నాడు. ఇవ్వటము అనేది చూసారా, ఆయన మనకు మాదిరి ఉంచడానికి ఇవ్వటమే ధన్యత అని చెప్పడంలో ఎంత గొప్ప మాదిరి ఉంచి వెళ్ళాడో. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కూడా ప్రాణాన్ని ఇచ్చివేశాడు.
పరిచారము చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి ఆయన రాలేదు. అందుకని ఇవ్వటము అనేదాన్ని కనుక మనం చూస్తే అది దేంతో పోల్చబడింది అంటే క్రీస్తు సారూప్యతతో పోల్చబడింది. ఇవ్వటం అలవాటు చేసుకుంటే క్రీస్తులోకి మెల్లగా నువ్వు మార్చబడుతున్నావని అర్థం. ఇవ్వటము ఇట్స్ ఎ వర్చ్యూ, ఒక సద్గుణము నువ్వు ఇవ్వటము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో నీ దగ్గరున్న ధనాన్ని కానీ, నీ దగ్గరున్న టాలెంట్ కానీ, నీ దగ్గరున్న సమయాన్ని కానీ, లేక నీ దగ్గరున్న తలాంతును కానీ దేవుని కొరకు లేక ఇతరుల కొరకు ఎప్పుడైతే ఇవ్వటం స్టార్ట్ చేస్తావో యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద న్యూ వరల్డ్. నువ్వు ఒక కొత్త ప్రపంచంలో ఉంటావు. అదొక నూతనంగా ఉంటుంది. యూ విల్ బికమ్ సెల్ఫ్ కంటెంటెడ్, పూర్తిగా సంతృప్తి చెందిన వ్యక్తిగా ఉంటావు. ఎంతో ధన్యత అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. దాన్ని చూపించడానికి దేవుడు ఏకంగా తన ప్రాణాన్నే ఒక క్రయధనముగా పెట్టి మనలను పాపము నుంచి విడుదల కలిగించాడు అని చెప్పి మనం చూడొచ్చు పిల్లారా. సో క్రైస్తవులందరూ కూడా ఆల్వేస్ క్రిస్టియన్స్ షుడ్ బి జనరస్, మంచి దయార్థ హృదయముగా ఇచ్చేవారముగా ఉండాలి. అదే మన క్రైస్తవ గులిగా మనకు గుర్తింపు. మిగిలిన వారిని, తోటి వారిని ఆదరించే స్థితిలో మనం ఉన్నప్పుడు తప్పక వారిని ఆదరించాలి, ఇవ్వాలి అని చెప్పేసి కూడా మన లేఖనాలు ఎన్నో చెప్తున్నాయి ప్రియులారా. అయితే ఈ ఇవ్వటం అనేది మన క్యారెక్టర్ను కూడా డెవలప్ చేస్తుంది. మంచి క్యారెక్టర్ కలిగి ఉండటం కూడా ఒక క్రైస్తవుడి లక్షణము అని చెప్పి, ఇదిగో నిజ క్రైస్తవుడు అని చెప్పి ఎవరైనా చెప్పుకోవాలి అని అంటే నీలో సద్గుణాలు నీ క్రియలలోనే కనబడుతుంది. అంతేకాని ఆయన రోజంతా ప్రేయర్ చేస్తాడండి, ఎప్పుడో కనపడతాడు, రోజంతా ప్రేయర్లోనే ఉంటాడంటే ఉపయోగం ఏముంది? నీ సద్గుణాలు నీ క్రియలలో కనపడితే అవి ఎంతో మాదిరికరము. చూసిన ప్రతివాడు క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడు కాబోలు, క్రైస్తవులకు మంచి సద్గుణాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు పిల్లలు. సో అయితే మనము ఇవ్వటము ధన్యత అని చెప్పుకున్న ఆ టైంలోనే ఇంకొక మాట, అధిక ధనాశ కలిగి ఉండటం కూడా సమస్త కీడునకు మూలము అని చెప్పి మనము తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు గారు వార్న్ చేసినట్టు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తాం. 10వ వచనంలో మనము గమనిస్తాం ప్రియుల. అయితే లేఖనాలు కూడా మనకి ఏం చెప్తున్నాయో ఒకసారి ప్రసంగి గ్రంథకర్త ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం ప్రియుల. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారు ఎక్కువ అవుతారట. ఆస్తి కావాలని మనం కోరుకుంటాం కానీ అది తెచ్చిపెట్టే కష్టాలను కనుక మనము ఒకసారి ఆలోచిస్తే తృప్తి ఉండదు. దాన్ని భక్షించే వాళ్ళు ఎక్కువ మంది తయారవుతారు. కనులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనకరం ఏమీ లేదు. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతుడు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదట. ఐశ్వర్యవంతుడికి ఇంత డబ్బు, జనరల్గా ఈ రోజుల్లో డబ్బు అంతా డిజిటల్ మనీలో కనపడుతుంది, కనపడటానికే ఉంటుంది, పేపర్ మీద ఉంటుంది. సో దానివల్ల సంతృప్తి ఉండదు, సమృద్ధి ఉండదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, అది వ్యర్థమే అని చెప్పి ప్రసంగి కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకు వ్యర్థమే అంటే నువ్వు కోట్లు సంపాదించిన ఈ రాత్రి ప్రభు నిన్ను రమ్మంటే నువ్వు వెళ్ళిపోవాలి, కానీ నేను సంపాదించిన కోట్లని నేను తీసుకొని వస్తాను అంటే కుదురుతుందా? కుదరదు. సో ధనాపేక్ష, ధనం సంపాదించుకోవాలి, కానీ ఎంతవరకు అంటే ఆశకు మించి అత్యాశ అనేది పనికి రాకూడదు. అలా అదే మాటలు చెప్తూ ప్రభు అయిన క్రీస్తు చెప్పిన మాట కూడా, ధనాన్ని సమకూర్చుకోండి. ఎక్కడ సమకూర్చుకోమని చెప్పాడు ధనాన్ని? పరలోకము. వెరీ గుడ్ సిస్టర్. పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోమన్నాడు. అక్కడ దొంగతనం ఉండదు, చిమ్మిటాయినను తుప్పైన దాన్ని తినివేయదు, దొంగోడు వచ్చి తీసుకెళ్తాడన్న బాధే లేదు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం కనుక మనం గమనించినట్లయితే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్మం వేసి దొంగిలరు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ నుండును అక్కడే నీ హృదయం ఉండును. ధనం ఎక్కువ పెరిగే కొద్దికి నీ హృదయ ఆలోచనలంతా దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా దాచిపెట్టాలి, ఎలా వృద్ధి పొందించాలి, దీని మీదే ఉంటుంది. కానీ
ఇక అన్నీ ఇచ్చిన దేవుని గురించిన చింత కానీ జిజ్ఞాస కానీ పోతుంది. క్లియర్గా నీ హృదయం అక్కడికే వెళ్ళిపోతుంది. హృదయం అక్కడికి వెళ్ళిపోతే హృదయంలో అదే నిండి ఉంటుంది, కానీ క్రీస్తుకు స్థానం ఉండదు. స్థానం ఉండక క్రీస్తు పక్కకు వెళ్ళిపోతాడు. మొత్తం హృదయం అంతా ధనంతోనే నిండిపోయి ఉంటుంది పిల్లారా అని చెప్తూ ఉన్నాడు. అందుకనే అయితే ఇచ్చుట అనేది ఎప్పుడు ధన్యకరమైనది అని ప్రభు లూకాసు వార్తలో కూడా ప్రభు అయిన క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఇస్తే నీకు ఇంకొకరు ఇస్తారు, నువ్వు ఒకరిని క్షమిస్తే నువ్వు క్షమింపబడతావు అనేది ఆ మాటను ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని గమనిద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఓకే, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడని చెప్పాను. నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో నువ్వు కూడా అలాగే ట్రీట్ చేయబడతావు. నువ్వు ఇస్తే నీకు అది నువ్వు తీసుకోబడతావు. సో ఇచ్చుట అనేది పుచ్చుకొనుట కంటే ధన్యమైనదని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు క్రీస్తు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ప్రియులారా? ఎవరితో ఈ మాటలని చెప్తూ ఉన్నాడు? ఈయన ఎఫ్ఎస్సి సంఘ పెద్దలకు చెప్తూ ఉన్నాడు. సంఘ పెద్దలకే కాదు, ఆయన ఈ రోజున మనతో కూడా చెప్తున్న మాటలు అవే. ఒక గొప్ప సంఘాలను, ఎన్నో సంఘాలను స్థాపించిన సంఘ కాపరిగా, ఒక సంఘ బోధకుడిగా, ఒక పరిచారకుడిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎన్నడూ దేని గురించి ఎవరి మీద ఆధారపడలేదు. నా చేతులు కష్టపడి సంపాదించుకొని నాతో పాటు ఉన్న బలహీనులకు కూడా నేను ఇచ్చాను. కానీ మిమ్మల్ని ఎవరిని ఒక వస్తువైనా, ఒక బంగారమైనా, లేక ఒక కేవలము బట్టలైనా కానీ నేను ఎవరిని అడగలేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరిని అడగలేదని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆయన వీటన్నిటిలో నేను మీకు మాదిరి ఉంచి వెళ్తున్నాను అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇక మోకాళ్ళుని ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన మోకాళ్ళుని అందరితో కలిసి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న వారందరూ కూడా బహుగా ఏడ్చారట. ఎందుకని ఏడ్చారట? ఇక మీదట ఆయన తిరిగి రాడు మన దగ్గరికి అన్న ఆ మాట వారికి గుర్తొచ్చి చాలా బాధపడ్డారట. 3 సంవత్సరాల కాలంలో ఎంత అటాచ్ అయిపోయారు వాళ్ళు పౌలు గారికి. సో అందుకని వాళ్ళు బహుగా ఏడ్చారట. మెడ మీద ముద్దులు పెట్టుకొని ఆయన్ని యెరూషలేము వెళ్తుంటే ఓడ వరకు సాగనంపారు. సో ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘ పెద్దలతో ఆయన చెప్పవలసిన మాటలన్నీ చెప్పి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు? యెరూషలేము వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నాడు. వారంతా ఓడ ఎక్కి 21వ అధ్యాయంలో ఉంటుంది. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడున రోదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకే వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దాని ఎక్కి బయలుదేరుతిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దాని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. సో ఇవన్నీ చేసుకుంటూ వారు 8వ వచనం వచ్చేటప్పటికి వారు తూరు నుండి ప్రయాణం ముగించి తొలమైకి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినమున్నారట. మరునాడు మేము బయలుదేరి కైసరియా అనే ప్రాంతానికి వచ్చారు. ఫైనల్గా దగ్గరకు వస్తున్నారు. కైసరియా అనే ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక వ్యక్తి ఇంటిలో బస చేస్తున్నారు. ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరా వ్యక్తి? 8వ వచనం చూద్దాం. 21వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం గమనించాలి. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుంది. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండరి. వారు ప్రవచించువారు. ఇక్కడ వచ్చి ఎవరింట్లో బస చేస్తున్నారట?
ఫిలిప్పు ఎవరితను 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అని ఇక్కడ రాయబడింది. ఎవరా ఫిలిప్పు? ఫిలిప్ అనే మాట మనకి ఇంతకుముందు వినపడిందా? సువార్తల్లో ఫిలిప్ ఉన్నాడా? ఎవరి ఫిలిప్పు? శిష్యుడు. ఓకే, ఫిలిప్పు అనే అనే పేరు కలిగిన వ్యక్తులు బైబిల్లో నలుగురున్నారు. ఇద్దరు మాత్రము ద గ్రేట్, హేరోద్ ద గ్రేట్ ఆయన కుమారులు. ఇద్దరు డిఫరెంట్ భార్యలకు, అంటే ఒక భార్యకి ఒక పుట్టిన ఒక కుమారుడికి ఫిలిప్, ఇంకో కుమారుడికి కూడా ఫిలిప్ అనే పేరు ఉంటుంది. ఇద్దరు కుమారులు, అందులో ఒక్కళ్ళది మనం చూడండి పిల్లలు. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిద్దాం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను. చాలా అక్కడ మనకు ఒక ఫిలిప్ కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ హేరోదు కుమారులు ఇద్దరు ఫిలిప్పులు ఉన్నారు. రైట్, వాళ్ళ గురించి వాళ్ళు డిఫరెంట్ కేడర్ కాబట్టి వాళ్ళని వదిలేస్తే మరి ఒక ఫిలిప్పు కనబడతాడు మనకి, 3వ ఫిలిప్పు. ఈ ఫిలిప్పు మనకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనబడతాడు. ఆ ఫిలిప్పును వెంబడించు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. అతను వెంబడిస్తాడు. బెత్సైదా వాడు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఈయన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో, అపోస్తలులలో ఒకడు అని మనము చెప్పచ్చు. ఒకసారి యోహాను సువార్త చూద్దాం, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనాన్ని చూద్దాం. 43, 44 వచనాలను గమనిద్దాం. 43 మరియు 44 వచనాలను గమనిద్దాం. మరునాడు ఆయన గలిలియకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని ఉన్న నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణ కాపురస్తుడు ఫిలిప్పు. అంటే ఈ ఫిలిప్పు అపోస్తలులలో క్రీస్తుని వెంబడించిన శిష్యులలో ఒకడు ఫిలిప్పు. అయితే ఈ ఫిలిప్పు మనకి చివరి దాకా కనబడతాడు. చివరి దాకా అన్న అర్థము ఎప్పటిదాకా కనబడుతూ ఉంటాడు అని అంటే, శిష్యులంతా కూడా ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎటు చూస్తూ ఉంటారు? ఆకాశం వైపు చూస్తుంటారు. వాళ్ళలో ఈయన కూడా ఉంటాడు. చూస్తూ ఉంటే అక్కడ ఇద్దరు మనుషులు వచ్చి చెప్తారు, గలిలే వారా, మీరు దేనికోసం చూస్తున్నారు? ఎలాగా ఎక్కి వెళ్ళాడో ప్రభు క్రీస్తు మరలా తిరిగి అలాగే వస్తాడు అని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత వారు 1వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము 12వ వచనంలో వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంలో ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి మేడగదిలోకి ఎక్కిపోయిన వారిలో ఎవరెవరున్నారు? పేతురున్నాడు, యోహానున్నాడు, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను, వారు అందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు ఉన్నారు. అంటే శిష్యులలో ఉన్న ఫిలిప్పు. ఈ ఫిలిప్పే ప్రభు అయిన క్రీస్తును అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నాకు తండ్రిని చూపించు అని అడుగుతాడు. జ్ఞాపకం ఉందా మీకు? తండ్రిని చూపించు అనే మాటను అడుగుతాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? ఇన్ని దినాలు నాతో ఉన్నావు నువ్వు, నన్ను చూస్తే నేనును తండ్రిని ఏకమై ఉన్నాము, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని చెప్తూ ఆయన యోహాను సువార్తలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయము
8-9 వచనాలు కనుక మనం గమనిస్తే 14వ అధ్యాయము 8 మరియు 9 వచనాలను గమనిద్దాం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనబరచుమని ఏల చెప్పుచున్నావు? ఇన్నాళ్ళు నేను బోధించిందంతా, ఇన్నాళ్ళు మీకు చెప్పిందంతా కూడా వ్యర్థమేనా? ఏమని చెప్పుకుంటూ వచ్చాను? అంత క్లియర్గా చెప్పిన తర్వాత, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా అంటే అక్కడ ప్రభు క్లియర్గా చెప్పకని చెప్తున్నాడు. ఏమని? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నమ్మకం లేకపోతేనే కదా అడిగేది. అడిగితే ఆయన ప్రభు అయిన క్రీస్తు వారంత చక్కటి మాట చెప్తున్నాడు. నువ్వు నమ్మకం లేదా నీకు? నా యందు తండ్రి యందు నేనును ఏకమై ఉన్నామని నీవు నమ్ముట లేదా అని చెప్పి అడుగుతున్నాడు ఈ ఫిలిప్. సో ఈయన శిష్యులలో అపోస్తలులుగా ఉన్న వారిలో ఉన్న ఫిలిప్. క్లియర్? ఉన్నవారిలో ఫిలిప్. అయితే ఇప్పుడు మనకు కావలసిన 4వ ఫిలిప్. ఇద్దరేమన్నా హేరోదు కుమారుడు అనుకున్నాము. 3వ అతను శిష్యులలో, అపోస్తలులైన శిష్యులలో ఒక ఫిలిప్ అని అనుకున్నాము. 4వ వాడైన ఫిలిప్పు. ఈ ఫిలిప్పు ఇంటనే వీరు బస చేస్తున్నారు. అందుకే ఈ ఫిలిప్పు ముందు ఏమని రాయబడి ఉంది అక్కడ? మనము అపోస్తల కార్యముల గ్రంథము జాగ్రత్తగా గమనిస్తే ఇంట బస చేశారని ఫిలిప్పు పేరుకు ముందు ఏమని రాయబడి ఉంది? ఇవాంజలిస్ట్, సువార్తికుడనైన ఫిలిప్పు. ఈ యొక్క చాలా మంది చరిత్రలో చెప్పేది ఏంటంటే, ప్రభువైన క్రీస్తు వారు 70 మందిని సెలెక్ట్ చేసి ఇద్దరిద్దరుగా పంపిస్తారు. జ్ఞాపకం ఉందా? ఇద్దరిద్దరుగా పంపిస్తాడు. జ్ఞాపకం ఆ ఇద్దరులో ఆ సమయంలో ఫిలిప్ కూడా ఇందులో ఒకడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు అని చెప్తారు. దానికంటే ముందుగా అసలు యెరూషలేములో ఆదిమ సంఘంలో సేవ చేయడానికి ఒక 7గురిని సెలెక్ట్ చేస్తారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో అది కనుక మనం గమనిద్దాము. అందులో 7గురిలో ఉన్న వ్యక్తి ఈ యొక్క ఫిలిప్. విషయంలో శ్రమ కలిగినప్పుడు చెదిరిపోతారు. 6వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం కనుక గమనించినట్లయితే, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునే వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోనును, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొక వాడును అగు నికోలాను అను వారిని ఏర్పరచుకొని ఎంతమంది వాళ్ళు ఒకసారి గమనించండి. ఎంతమంది? ఎంతమంది? 7. రైట్. ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథంలో 21వ అధ్యాయంలో వారు ఇంట బస చేశారని రాయటంలో ఏమని రాశారు అక్కడ? మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్. 7 సరిపోయారు. ఇప్పుడు ఏ 7 వారు సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ సంఘ పరిచర్య చేయడానికి, ఆ 7 సువార్తికుడైన ఫిలిప్ అతని ఇంట బస చేశారు. సువార్తికుడైన ఫిలిప్. ఈయనకు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు కూడా ప్రవచించే గుణము కలిగి ఉన్నారు. ఆ కుమార్తెలు ఆ ఫిలిప్ ఇంట చేరారు. వీరు ఆ ఫిలిప్ ఇంట చేరడం జరుగుతుంది. అయితే ఈ అపోస్తల కార్యముల గ్రంథంలోనే 8వ అధ్యాయంలోనూ కూడా ఈయన ప్రస్తావన కనబడుతుంది. చూడండి. 8వ అధ్యాయము 5 నుంచి 5. 5వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సు లక్ష్యముంచగా అనేకులను పట్టిన
అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగను. చాలా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈయన సువార్థికుడిగా ఉన్నాడు ఫిలిప్ గారు. అయితే ఆ సమయంలో స్టెఫను చనిపోయిన తర్వాత యెరూషలేములో ఉన్న సంఘాలకు గొప్ప హింస కలుగుతుంది. అందరూ చెల్లా చెదరైపోతారు. ఎటు పడితే అటు చెల్లా చెదరైపోతే ఈయన సమరయ్యకు వెళుతున్నాడు. సమరయ్య అనే ప్రాంతానికి వెళుతున్నాడు ఈ ఫిలిప్ గారు, సువార్థికుడైన ఫిలిప్. సువార్త వాక్యాన్ని ప్రకటించుచు సంచారము చేసి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయ అనే పట్టణానికి వెళ్ళి ఈ ఫిలిప్పు అక్కడ సువార్థికుడిగా, ఇవాంజలిస్ట్గా ప్రచారము చేస్తూ ఉన్నాడు. అయితే ఈయన చేసిన మరి ఒక చెప్పుకోదగ్గ పనిగా మనకి కనబడుతుంది ఏంటంటే, ఐథియోపియా రాణి అయిన కందాకే అనే రాణి యొక్క మంత్రి ఒక అతను ఉంటాడు. అతడు నపుంసకుడై ఉంటాడు. జ్ఞాపకం ఉందా మీకు? నపుంసకుడై ఉండి అతను ఆ రాణి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆ రాణి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి రథం మీద వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. ఫిలిప్పును పరిశుద్ధాత్మ అక్కడికి తీసుకుని వెళుతుంది. ఆయన దగ్గరికి అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఇక్కడ ఆ రథం మీద వెళ్తున్న వ్యక్తి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. పరిశుద్ధాత్మ ఈయనకేం తెలియజేస్తుందంటే, ఫిలిప్ గారికి నువ్వు వెళ్ళు, ఆ పర్సన్ ని కలువు అంటే ఈయన వెళ్ళి వెంటనే ఆయన కలిసి వెంటనే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాట. ప్రతి వారు మన జీవితంలో నేర్చుకోవాల్సిన మాట. బైబిల్ చదువుతున్నాము, ఉదయాన్నే లెగిసి మనము బైబిల్ 2 మాటలు చదువుతున్నాము, లేక మధ్యాహ్నం పూట 2 వాక్యాలు చదువుతున్నాము, సాయంకాలం చదువుతున్నాము అంటే చదివిన ఒక్క వాక్యమైనా గ్రహించావా నువ్వు? అంటే అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకున్న వాక్యాన్ని మన జీవితానికి నువ్వు ఎలా అన్వయించుకుంటున్నావు? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ ఇన్ అవర్ లైఫ్స్. The word which is given to us is going to change our lives. మన జీవితాలను ఎలా వాక్యం మార్చబోతుంది, ఎలా మారుస్తుంది అంటే, when you accept the word, when you understand the word, then it is going to do so many miracles in your life. వాక్యం నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేయాలంటే ముందు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ముందు అర్థం చేసుకోకుండా ఏదో వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? సేమ్ అక్కడ ఆ వ్యక్తి కూడా, నపుంసకుడైన అతను అలాగే రథం మీద కూర్చొని వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నది 53వ అధ్యాయము. 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు అసలు ఆ అధ్యాయం ఎవరి గురించి రాయబడింది అది గ్రహించట్లేదు. ఎందుకంటే ఆయనకి తెలియదు, ఎవరు లేరు అక్కడ చెప్పేవాళ్ళు. అందుకే పరిశుద్ధాత్మ ఎవరిని తోడుకొని పోయింది? ఫిలిప్పును తోడుకొని పోయి అక్కడికి వెళ్ళి, నువ్వు వెళ్ళు అంటే దేవుని బిడ్డలు అని పిలువబడే వారికి, లేక దేవుని బిడ్డలను జతపరుస్తుంది. పరిశుద్ధాత్మ ఆటోమేటిక్గా జతపరుస్తుంది. ఎవరెవరికి అవసరము, ఎవరి దగ్గరికి ఏ సమయానికి ఎవరు వెళ్ళాలి అనేది పరిశుద్ధాత్మ అలా జరిపిస్తూ ఉంటుంది. సో అలాగా ఫిలిప్పు నువ్వు పంపిస్తే, ఈ ఫిలిప్పు, సువార్థికుడైన ఫిలిప్పు వెళ్ళి నువ్వేం చదువుతున్నావో గ్రహిస్తున్నావా అని అడిగితే, అతను ఎవడైనాను నాకు త్రోవ చెప్పుకుంటే నేను ఎలా గ్రహించగలను అని చెప్పాడట. వెంటనే ఈయన రథం ఎక్కేసేసి, నాకు అవకాశం దొరికింది కదా అని చెప్పి కూర్చొని, అది సమయమా, సందర్భమా, లేకపోతే ఎవరు ఈయన స్థాయి ఏంటి ఏం గమనించలేదు. రథం ఎక్కాడు. వెంటనే ఇదిగో నువ్వు చదువుతున్న వాక్యము, ఏ వచనం చదువుతున్నాడు ఆయన? 53వ అధ్యాయంలో ఏ వచనం చదువుతున్నాడంటే, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ వాక్యం చదువుతుంటే ఇది ఎవరి గురించి చెప్పబడింది అని చెప్పగానే ఫిలిప్ ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది మన ప్రభు అయిన క్రీస్తుని గురించి చెప్పబడింది. యేసే మెస్సయ్యా వచ్చాడు, ప్రాణం పెట్టి మన పాపాలను కడిగేసి ఆయన తిరిగి లేచి పునరుత్థానుడై ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిన ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆయన నామంలో బాప్తిజం తీసుకుంటేనే మనకు రక్షణ అనే మాట చెప్పగానే వెంటనే ఆయన రక్షణలోకి నేను నడవాలి అని అనుకున్నాడు. రక్షణలోకి నేను నడవాలి అంటే ఏం కావాలి నాకు అంటే, చుట్టూ చూస్తే ఏమి లేవు. చిన్న గుంట కనపడింది. ఆ గుంటలో కొద్దిగా వాటర్ ఉంది. ఈ కొద్దిగా వాటర్లో నాకు బాప్తిస్మం ఇవ్వయ్యా
ఇవ్వడానికి ఎవరన్నా అడ్డగిస్తారా అంటే ఎవ్వరు అడ్డగించరు. తీసుకునేది నువ్వు, ఒప్పుకోవాల్సింది నువ్వు. నీళ్లున్నాయి, ఒప్పుకున్న వ్యక్తి ఉన్నాడు, ఇవ్వడానికి సువార్థికుడు ఉన్నాడు, ఇక అడ్డమేముంది? వెంటనే బాప్తిజం ఇచ్చేసాడు. బాప్తిజం ఇచ్చిన తరువాత మరుక్షణము ఆయన దారి పెట్టాడు, ఈయన దారి పెట్టాడు. మరెప్పుడు వారిద్దరు కలుసుకోలేదట. కేవలము రక్షణ నిమిత్తమే సువార్థికుడిని పరిశుద్ధాత్మ తీసుకొచ్చి ఆయనతో జతపరిచింది. ఇలాగ మన జీవితాల్లో కూడా ఎన్నో రకరకాలైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మందిని జతపరుస్తూ ఉంటాడు దేవుడు. దేవుని బిడ్డలైన వారిని కొన్ని సమయాల్లో మనకు కొన్ని సందర్భాలలో అవసరాల నిమిత్తం జతపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఈయన రక్షణ నిమిత్తము ఫిలిప్పును, సువార్థికుడైన ఫిలిప్పును తీసుకొని వచ్చి ఇక్కడ జతపరిస్తే ఆయనకు రక్షణనిచ్చి ఈయన వెళ్ళిపోయాడు. సో వీళ్ళు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ నడిపింపును యాక్సెప్ట్ చేశాడు ఫిలిప్పు. అలాగే వాక్యాన్ని అంగీకరించాడు నపుంసకుడు. వాక్యాన్ని అంగీకరించడమే కాకుండా వెంటనే దాన్ని ఆచరించాడు. వాక్యాన్ని ఆచరించి వెంటనే నేను బాప్తిజం తీసుకోవాలి, విన్న తర్వాత ఎప్పుడో 10 ఏళ్లకు తీసుకుంటాను అనలేదు, మరుక్షణమే తీసుకుంటానని చెప్పాడు. అలాంటి ఆ ఫిలిప్పు గురించే మనము, ఆ ఫిలిప్పు ఇంట్లోనే ఇక్కడ బసకు దిగారు. ఎవరు బసకు దిగింది? ఎవరు ప్రియులారా? పౌలు మరియు దాంతో పాటు ఉన్న బృందము లూకా గారు కూడా ఉన్నారు. అయితే చూడండి, ఇక్కడ ఈ క్రీస్తు దేవుడు కుమారుడిని విశ్వసించున్నాను ఆయన ఉత్తరం ఇచ్చను. ఫిలిప్పు ఆయన ఇచ్చిన తర్వాత చూడండి, అతడు నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరయాకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఎక్కడికి వెళ్ళాడట ఈయన? ఫిలిప్పు గారు కైసరియా అనే ప్రాంతానికి వెళితే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు వారి బృందం అంతా ఎక్కడికి వచ్చి బస చేయడానికి వచ్చారు? కైసరియాలోనే ఉన్నాడు. 25 years తర్వాత ఈ ఫిలిప్పు ప్రస్తావన మరలా పౌలు గారికి ఆతిథ్యం ఇవ్వడంలో ఈయనను జతపరిచాడు దేవుడు. నిజంగా దేవుడు ఎన్ని విషయాల్లో దేవుని బిడ్డలను జతపరుస్తూ ఉంటాడంటే మనం ఎన్నడూ ఊహించలేము ఎవరెవరికి పరిచయం అవుతారు అనేది. సో ఇక్కడున్న ఫిలిప్పు ఎక్కడ చూడండి, 25 సంవత్సరాల తర్వాత పౌలు గారికి మరియు మిగిలిన వారందరికీ కూడా ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. అక్కడ వారు ఉన్నారు. చూద్దాం, మాట చూద్దాం. 21వ వచనం. 4 కుమార్తెలు ఉన్నారు ఆ ఫిలిప్పు గారికి. ఆ కుమార్తెలు 4 ప్రవచించే ఒక దేవుని వరమును కలిగి ఉన్నారు, వారు ప్రవచిస్తారు అని చెప్పి రాయబడి ఉంది. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. ఇక్కడ ఒక ప్రవక్త కనబడుతున్నాడు. ఇక్కడ ఒక అగబు అనే ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నాడు పౌలు గారికి, ఏమని, ఈ కట్టుకున్న ఈ వ్యక్తి యెరూషలేముకు వెళితే చెరలో బంధిస్తారు అని చెప్పి రాబోయే డేంజర్ అని ముందొచ్చి ఇక్కడ చెప్తూ ఉన్న పౌలు గారు మాట వినేటట్టుగా లేడు. ఆయన ప్రాణం కొట్టుకుంటుంది, ఎలాగైనా యెరూషలేముకు వెళ్ళాలి అని చెప్పి ఉంటూ ఉన్నాడు. అయితే బస చేసిన ఫిలిప్పి ఇంటిలో వీడు బస చేశారు. బస చేస్తున్న కాలంలోనే ఒక ప్రవక్త వచ్చి, అగబు అనే ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నాడు. ఏమని చూద్దాము, ఇది చెప్పుకొని మనం ముగించుకుందాం పిల్లారా. చివరికి వచ్చేసింది, నేను ప్రయాణం కూడా చివరికి వచ్చేసింది. కైసరియా అనే ప్రాంతంలో ఫిలిప్ గారి ఇంట్లో ఉన్నాడు. కొన్ని దినములున్న తర్వాత అక్కడ అగబు అనే ప్రవక్త యోదయ నుండి వచ్చి అతను మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకుని యెరూషలేము నుండి యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. పరిశుద్ధాత్మ ఆయనకు తెలియజేయబడింది. సో దాన్ని వచ్చి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు పౌలు గారికి, మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి. అక్కడ ఎఫెస్లో కూడా చాలా మంది శిష్యులు చెప్పారు, మీరు యెరూషలేముకు వెళ్ళొద్దు అని చెప్పి. అయినా కానీ ఈయన వెళ్లాల్సిందే అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడు. సో చూడండి, ఈ మాట విన్నప్పుడు మేము అక్కడి వారము యెరూషలేముకు వెళ్ళవద్దని అతనిని బతిమాలుకుంటుమి. కానీ పౌలు, ఇదెందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదనేలా, నేనైతే ప్రభు యేసునామమును నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. దిస్ ఇస్ ద లాస్ట్ స్టేట్మెంట్. ఆ 3వ ప్రయాణంలో అతను చెప్తున్న వీళ్ళకి స్టేట్మెంట్ ఏంటంటే, ఎందుకు మీరు నన్ను బాధ పెడుతున్నారు? నేనైతే యెరూషలేముకు వెళ్ళటానికి, బంధింపబడటానికి మాత్రమే కాదు, చనిపోవడానికైనా సిద్ధమే. ఐఎమ్ రెడీ, చనిపోవడానికైనా నేను సిద్ధమే అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, నా గుండె బద్దలు చేసేదరేలా,
చూడండి, యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనున్నందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరుకుంటుంది. ఇక ఆయన జీవితంలో ప్రభు చిత్తమే జరగాలి అని చెప్పేసి వారందరూ కాముగున్నారట. వారందరూ కాముగున్నారు. చివరిగా ఇక ఆ దినములైన తర్వాత వారు కావాల్సిన సామాగ్రి తీసుకొని యెరూషలేముకు ఎక్కిపోతిమి. ఈ లూకా గారు వీరందరూ కూడా మొత్తం ఇక యెరూషలేముకు వెళుతున్నారు. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యులుగా ఉండిన కుప్రీడైన మ్నాసోను ఎంట మేము దిగవలనే ఉద్దేశంతో అతను వెంట పెట్టుకొని మాతో కూడా వచ్చిరి. అల్టిమేట్గా ఫైనల్గా ఈయన యెరూషలేమునకు వస్తే ఇక్కడ ఈయన 3వ ప్రయాణం ఎండ్ అయిపోతుంది. ఇక యెరూషలేములో చావైనా రేవైనా ఇక్కడ తెలుసుకుందాం అని చెప్పి అనుకుంటూ బంధకాలలో ఉంచనివ్వండి, కానీ ప్రభు క్రీస్తు నిమిత్తం నేను చావడానికైనా సిద్ధమే. అందుకే ఆయన అంత గొప్ప మాట అనగలిగాడు. ఆయన నాకు చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే అని ఎందుకన్నాడంటే ఇందుకే క్రీస్తు పనిని తుదముట్టించడమే ఆయనకు ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం అని. ఇప్పటి వరకు 3 ప్రయాణాలు, ఈ 3 ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో రకమైన వాగ్వివాదాలు, వితర్కాలు, వీటన్నిటిని తట్టుకున్నాడు. చాలా మంది కొట్టారు, కొట్టి పడేశారు, చనిపోయాడని కొట్టి పడేశారు. చాలా మంది ఆయనకి రచ్చకి ఇచ్చారు, బజార్ మీదకి ఇచ్చి సభల్లో నుంచోబెట్టారు, జైల్లో పెట్టారు. ఇన్ని చేసినా కానీ ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు. వెనకడుగు అనేదే ఆయన జీవితంలో లేదు అని చెప్పి వెళుతూనే ఉన్నాడు. వెళుతూనే ప్రయాణం నేను సాగించాలి. నా ప్రయాణంలో చివరి దశలో నేను చనిపోయినా నాకు ఇష్టమే, అది ప్రభు నిమిత్తం నేను చనిపోయినా నాకు ఆనందమే అని గొప్పగా వెళుతున్నాడు. ఎంతమంది సంఘ కాపురులు కానీ బోధకులు కానీ ఈ రోజున క్రీస్తు కొరకు పనిచేసేవారుగా ఉన్నారు. ప్రియులారా, తమ కొరకు, తమ కుటుంబాల కొరకు ఒక పోషణ అయిపోయింది. సేవ అనేది ఒక వ్యాపారంగా మారిన ఈ దినాల్లో పౌలు గారు నిజంగా ఎంతో ఆదర్శప్రాయుడు. తన చేతి పనిని తను చేసుకుంటూ బలహీనంగా ఉన్న వారికి హెల్ప్ చేస్తూ, అలాగే దేవుని సేవలో ఎక్కడా వెనకడుగు వేయకుండా, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వెనకడుగు వేయకుండా ముందుకు పోతూనే ఉన్నాడు అని అంటే నిజంగా ఆయన మనకు మాదిరి. ఆయన అన్న స్టేట్మెంట్ నిజంగానే గొప్పది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న మాటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ప్రియులారా. ఆయన నడిచిన నడక, ఆయన చూపించిన మాదిరి క్రైస్తవులుగా ఉన్న మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్. ఈజ్ అన్ ఎగ్జాంపులరీ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్ చరిత్రలోనే ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి మనము చెప్పుకోవచ్చు ప్రియులారా. సో దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా మనము ముగించుకుందాం ప్రియులారా. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం.